నేను అడుగుతాను మీరు అడిగిన ఆన్సర్ చెప్పు. మీడియా రిపోర్టర్ని నువ్వు అడిగిన దానికి అంత ఆన్సర్ చెప్పు. ఏదాన్ని తీసుకున్నారు? 120 కోట్లు వచ్చింది. ఒక రూపాయి కూడా పెట్టి ఒక చోట రోడ్డు వేయలేదు, కనీసం కాలు కూడా కట్టించలేదు, ఏమీ లేవు. కనీసం 4 రోడ్ల సెంటర్ లో కనీసం నీళ్ళు వస్తే దానికి దిక్కులేదు. మీకు ముందుగా సమాచారం ఇచ్చిండ్రా? ఏమి సమాచారం మాకు ఇవ్వలేదు. పైగా మళ్ళీ మాకు సంజాయిషి బోటు కనీసం సెంటర్ లో కనీసము నీళ్ళు ఆగితే కనీసం తీసే దుస్థితి కూడా మున్సిపాలిటీకి లేదు. పైగా మళ్ళా ఈడ కటిగంగళ్ళ దగ్గర కూడా కనీసం వాళ్ళకి ఒక స్థలం కేటాయించి నీట్గా పెడతామనే ఆలోచన కూడా లేదు. ఇష్టానుసారం కనీసం ఒక పార్కు దీనికి మున్సిపాలిటీ అర్హత ఉందో లేదో నాకు అర్థం కావడం. ఇంకా పంచాయతీ కన్నా దరిద్రంగా తయారైంది. ఇది వ్యవస్థ చాలా వరస్ట్గా తయారైంది. లంచాలకైతే మాత్రం రెడీగా ఉంటుంది వ్యవస్థ. మాత్రము 6 నెలలు పన్ను కడుతున్నాము. అయినా కూడా మాకు బోర్డుకు మళ్ళీ ట్రేడ్ లైసెన్స్ మంచిగా డబ్బు కట్టాము. అయినా కూడా బోర్డులు తీయించిండ్రు. ఇంకా ఈ సంబడానికి మేము బద్దలో వ్యాపారాలు చేసుకోవాలో, వ్యాపారస్తులు ఉండాలో లేదో కమిషనర్ గారికే తెలిస్తే అర్థమవుతుంది వివరణ. మా వ్యాపారస్తులు మా భావన మేము వ్యక్తం చేశాం. ఇంకా దానిపై గవర్నమెంట్ చర్య తీసుకొని ఏమైనా చేస్తే పర్వాలేదు. 1500 రూపాయలు ఉండే ఫీజుని ట్రేడ్ లైసెన్స్ని 3500 రూపాయలు పెంచింది. అది కూడా దానిపైన కూడా చర్య తీసుకోవాలి. కనీసము చెప్పకుండా ఇంటిమేషన్ చేయకుండా ఏమంటే ఆడ ఇంత డబ్బు వచ్చింది మీరు కట్టాలని చెప్తారు. పైగా మళ్ళీ మేము పెట్టుకున్న డబ్బు కట్టిన దానికి మళ్ళీ మా గాడికి వచ్చి జేసీబీ పెట్టి తీసేసిండ్రు. మాకొక్కరికే కాదు బద్దలు మొత్తానికి ఇదే చెప్పింది. కాదని ఎవరైనా చెప్పగలిగితే చెప్పమనండి. మాకు దయచేసి మా వ్యాపారస్తులందరికీ న్యాయం చేయాలి.